హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలని ధ్వంసం చేసి వాటి శిథిలాల మీదనే మసీదులు కట్టి తద్వారా సాంస్కృతిక దాడి, ఇదిగో మీ దేవుడు వేస్ట్, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, తనంతానే కాపాడుకోలేనివాడు, మిమ్మల్ని ఎట్లా కాపాడుకుంటాడు అని ఆనాడు మన సమాజం మీదన దేవుళ్ళ మీద మనకు ఉండేటటువంటి నమ్మకాన్ని దెబ్బతీసి తద్వారా అక్కడ అన్యమతాల వైపుకి తీసుకువెళ్ళి అలా మారినటువంటి వాళ్ళ మీదన అత్యాచారాలు చేసి లేకపోతే హత్యలు చేసి సుదీర్ఘకాలం పాటు ఈ దేశం మీద జరిగినటువంటి సాంస్కృతిక దాడి అనేటువంటి దుర్మార్గానికి సజీవ సాక్ష్యం జ్ఞానవాపి అన్నటువంటి విషయం బయటపడింది. వారణాసి, కాశీ అన్ని పురాణాల్లో కనబడుతుంది. అలాంటి వారణాసిలో మసీదు ఎక్కడి నుంచి వచ్చింది? ముస్లింలు ఈ దేశంలో పుట్టలేదు కదా, ముస్లింలు ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడున్న ముస్లింలు ఎక్కడోళ్ళే, వాళ్ళు ఎవరు వలస రాల, ఇక్కడున్న వాళ్ళు మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు, వీళ్ళ తరాలు ముందు తరాలు, ఇప్పుడు అదే తరాలు కొనసాగుతున్నాయి. దాంట్లో మనం ఏమీ విభేదించాల్సిన పని ఏం లేదు. కానీ వీళ్ళ పూర్వీకులైతే హిందువులే కదా, బలవంత మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళే కదా. ఎందుకని ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి ఎవరైతే బాబర్లు, అక్బర్లు, ఖిల్జీలు, టిప్పు సుల్తాన్లు ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి దుష్కృత్యమే కదా. ఆ టైంలో జరిగిన సాంస్కృతిక దాడికి సాక్ష్యాలని సమాధి చేస్తూ ఇంతకాలం రాసినటువంటి చరిత్ర ద్వారా వక్రీకరించి గత 75 ఏళ్ల నుండి జరుగుతున్నటువంటి నాటకాలు, కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలలో ఉన్నటువంటి పచ్చి మోసాలు సాక్ష్యాల సహితంగా బయటపడుతున్నాయి. తాజాగా జ్ఞానవాపి మసీదు అంశంలో అదే బయటపడింది. ఏదైతే మొన్న కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు సంబంధించి పురావస్తు శాఖ ఇచ్చినటువంటి వేదికని బయట పెట్టండి, అక్కడ పబ్లిష్ చేయండి, అటు ఇరు పక్షాల లాయర్లకు ఇవ్వండి అన్నాక ముస్లిం లాయర్లు దాన్ని దాచేశారు, బయట పెట్టలేదు. హిందూ లాయర్లు బయట పెట్టారు ఆ విషయాల్ని. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయని భారత పురావస్తు శాఖ సర్వే నివేదిక పేర్కొందని హిందువుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. మసీదును వాటిపైనే నిర్మించారని తేలిందని చెప్పారు. ఈ ప్రాంగణంలో తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో ఉన్న శాసనాల ఆనవాళ్ళు లభించినట్టు వెల్లడించిందన్నారు. జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే 3 దేవుళ్ల ప్రస్థానం వాటిలో ఉన్నట్టు గుర్తించిందన్నారు. ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేసి మసీదు నిర్మాణంలో వినియోగించినట్టు తేల్చిందన్నారు. గురువారం జైన్ మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. పురావస్తు శాఖ నివేదిక 839 పేజీలతో ఉంది. దాన్ని ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న వారికి గురువారం సాయంత్రం కోర్టు అందించింది. ఆలయ అవశేషాలపైనే మసీదు నిర్మించినట్టు అందులో స్పష్టంగా ఉంది. సర్వే నివేదికలో ఆలయానికి సంబంధించిన తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని జైన్ వివరించారు.